హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తగా మారిన 6th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ నెంబర్ 3 నర్చింగ్ నేచర్ ఈ థీమ్ని బేస్ చేసుకున్నటువంటి యూనిట్లో నీమ్ బాబా ఈ లెసన్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి సంబంధించి స్టూడెంట్స్కి, టీచర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్స్కి అయితే లెసన్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్లేషను, ఆన్లైన్ అప్లికేషన్స్, స్కాలర్షిప్స్ వీటికి సంబంధించినవి, నెక్స్ట్ అట్లాగే టీచర్స్కి సంబంధించి యాప్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా దీక్ష కోర్సెస్ వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం నీమ్ బాబా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మన లెసన్ టైటిల్ వచ్చేసరికి నీమ్ బాబా. ఒక చిన్నపిల్లకి నెక్స్ట్ వేప చెట్టుకి మధ్య జరిగేటటువంటి కాన్వర్సేషన్ మనకి లెసన్ రూపంలో ఇవ్వడం జరిగింది. లెటర్స్ రీడ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంబర్, ఒక ఇక్కడ ఈ ఇమేజ్లో కనపడుతున్నటువంటి ఈ చిన్న పాప పేరు వచ్చేసరికి అంబర్. అంబర్ రిటర్న్డ్ ఫ్రమ్ స్కూల్ అండ్ సాట్ డౌన్ ఇన్ ద షేడ్ ఆఫ్ ద నీమ్ ట్రీ ఇన్ హర్ కోర్ట్ యార్డ్. తను ఈ ఇమేజ్లో కనపడుతున్నటువంటి చిన్న పాప అంబర్ స్కూల్ నుంచి తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఇన్ ద షేడ్ ఆఫ్ ఎ నీమ్ ట్రీ, షేడ్ నీడ, ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు యొక్క నీడలో తను కూర్చుందనమాట. షీ ఫెల్ట్ దట్ ద ట్రీ వాజ్ విస్పరింగ్ టు హెర్. సో చెట్టు గాలికి అటు ఇటు కదులుతూ ఉంటే తనకి అనిపించింది ఏమని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ వేప చెట్టు తనతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది, తనతో ఏదో మాట్లాడుతుంది అన్నట్టు తనకి అనిపించింది. కాబట్టి షీ లుక్డ్ ఎట్ ద ట్రీ అండ్ స్పోక్ టు ద ట్రీ. కాబట్టి చెట్టు వైపు చూసి తను కూడా చెట్టుతో మాట్లాడటానికి ప్రయత్నించిందనమాట. ఈ విధంగా అంబరు, నీమ్ ట్రీ ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి కాన్వర్సేషనే మనకి లెసన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదొకసారి చూద్దాం. ఫస్ట్ అంబర్ అంటుంది, నమస్తే, ఐ యామ్ అంబర్. నీకు నమస్కారాలు, నా పేరు అంబర్. ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, మే ఐ. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడొచ్చా అని చెప్పేసి అంబర్ అనేసరికి నీమ్ బాబా అంటే హియర్ నీమ్ ట్రీ అనమాట. ష్యూర్ డియర్ అంబర్, ఓ ప్రియమైనటువంటి అంబర్, తప్పకుండా మాట్లాడొచ్చు. ఐ నో యూ, నువ్వు నాకు తెలుసు. యూ ప్లేడ్ ఇన్ మై షేడ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ అంటే బాల్యము. నువ్వు చిన్నతనం నుంచి కూడా, అంటే చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా నువ్వు నా నీడలో ఆడుకుంటూ ఉండేదానివి. యు మే కాల్ మీ నీమ్ బాబా, నువ్వు నన్ను నీమ్ బాబా అని చెప్పేసి పిలవచ్చు అని చెప్పేసి అంబర్ని వేప చెట్టు చెప్పింది. దానికి అంబర్, ఐ హ్యావ్ సీన్ యూ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. నీమ్ బాబా, నేను అన్ని చోట్ల చూస్తూ ఉంటాను. స్కూల్లో చూస్తుంటాను, నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ, నెక్స్ట్ పబ్లిక్ ప్లేసెస్లోను ఎక్కడ కనపడితే అక్కడ నువ్వు కనపడుతూ ఉంటావు. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. దయచేసి అసలు నీ గురించి నాకు తెలియనటువంటి కొన్ని విషయాలు చెప్తావా అని చెప్పేసి అంబర్ నీమ్ బాబాని అంటే వేప చెట్టుని అడిగింది. దానికి నీమ్ బాబా, ఐ ఆమ్ వెరీ ఓల్డ్. నేను చాలా, ఇక్కడ ఓల్డ్ అంటే ముసలి అని కాదు, చాలా కాలం నుంచి కూడా ఉన్నాను అని అర్థంలో అనమాట. ఐ వాజ్ బోర్న్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. నేను ఎప్పుడో కొన్ని వందల వేల మిలియన్స్ అన్ని సంవత్సరాల క్రితం నేను పుట్టాను. ఎక్కడ అంటే సమ్వేర్ ఇన్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో కానీ, ఆర్ మయన్మార్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ కంట్రీ, ఒక దేశం అనమాట. ఉత్తర భారతదేశంలో కానీ, మయన్మార్ అనే దేశంలో కానీ నేను పుట్టినట్టు చెబుతూ ఉంటారు. సూన్ తొందరలోనే మై ఫ్యామిలీ స్ప్రెడ్ అవుట్ సైడ్ ఇండియా. తర్వాత నేను ముందు భారతదేశంలో పుట్టాను, ఆ తర్వాత నెమ్మదిగా మా యొక్క వంశము అవుట్ సైడ్ ఇండియా, భారతదేశానికి వెలుపల కూడా, అంటే అదర్ దాన్ ఇండియా కూడా, భారతదేశానికి వెలుపల కూడా చాలా ప్రాంతాల్లో మా యొక్క నీమ్ ట్రీస్, వేప చెట్లన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మా జాతి అట్లా దేశం దాటి వేరే ప్రాంతాలకు కూడా విస్తరించింది. దానికి అంబర్, అవుట్ సైడ్ ఇండియా ఏంటి, భారతదేశానికి వెలుపల కూడానా? వేర్ ఎల్స్ కెన్ నీమ్ బీ ఫౌండ్. ఇండియాలో కాకుండా మేము మిమ్మల్ని అంటే నీమ్ ట్రీస్ని ఇంకా ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే దానికి నీమ్ బాబా తను ఏం చెప్తున్నాడంటే, మై ఫ్యామిలీ కెన్ బీ ఫౌండ్ ఇన్ మెనీ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. మా వంశానికి చెందినటువంటి అంటే వేప చెట్లని భారతదేశంలోనే కాకుండా చాలా ఏషియన్ కంట్రీ, ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లోనూ, అండ్
ఆఫ్రికన్ కంట్రీస్, ఆఫ్రికా ఖండము, ఆ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాల్లోనూ, అండ్ ఈవెన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అమెరికా, అట్లాగే అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఉత్తర అమెరికా ఆ ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లోనూ కూడా మీరు మమ్మల్ని చూడొచ్చు అని. అంటే అదర్ దాన్ ఇండియా, ఏషియా, ఆఫ్రికా, అమెరికా వీటిల్లో కూడా మనం వేప చెట్లను చూడొచ్చు. నెంబర్ దట్స్ వండర్ఫుల్. అబ్బా, ఇది వినటానికి ఎంతో బాగుంది. హూ గేవ్ యూ యువర్ నేమ్? మీకు నీమ్ ట్రీ అని చెప్పేసి ఎవరు పేరు పెట్టారు అని చెప్పేసి అంబర్ అడిగింది. మనకి ఇక్కడ చక్కగా ఈ ఇమేజ్లో నీమ్ బాబా అంటే నీమ్ ట్రీతో అంబర్ మాట్లాడుతున్నటువంటి దృశ్యం చక్కగా కనబడుతుంది. తను క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటే ఇక్కడ ఒక మనిషి రూపంలో అంటే నీమ్ ట్రీ యొక్క హెడ్లో మనకి ఈ మనిషి యొక్క హెడ్ కనబడుతూ తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యం చాలా చక్కగా ఇమాజినేటివ్గా కనబడుతూ ఉంది. ఇక్కడ మీకు వేప చెట్టు అని చెప్పేసి ఎవరు పేరు పెట్టారు అని అడిగినటువంటి క్వశ్చన్కి నీమ్ బాబా ఏం సమాధానం చెప్తున్నాడంటే, ద స్టోరీ ఆఫ్ మై నేమ్ ఈజ్ వెరీ థాట్ ప్రొవోకింగ్ అంటే ఇంట్రెస్టింగ్. అసలు మాకు వేప అనే పేరు ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అంటే ఆ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా, నేను భారతదేశంలో పుట్టాను. అండ్ గివెన్ సాంస్క్రిట్ నేమ్స్ సచ్ యాజ్ అరిస్టా, అట్లాగే నేను భారతదేశంలో పుట్టినప్పుడు సంస్కృతంలో నన్ను అరిస్టా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అరిస్టా అంటే మనకు బ్రాకెట్లు ఇచ్చారు, ఏమని అంటే ద వన్ హూ క్యూర్స్ డిసీజెస్, అంటే వ్యాధుల్ని నయం చేసేది అని అర్థం అనమాట సాంస్క్రిట్లో. ముందుగా వేప చెట్టుని సాంస్క్రిట్ లాంగ్వేజ్లో అరిస్టా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఆ తర్వాత నింబా అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. అండ్ తర్వాత నెక్స్ట్ నింబకా అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. ద నీమ్ ఈజ్ గివెన్ బై ద ఇరానియన్స్. అసలు ఈ నీమ్ అనేటటువంటి ఈ పేరు మొదటిగా ఎవరు ఇచ్చారు అంటే ఇరాన్ దేశానికి చెందిన వాళ్ళు, ఇరానియన్స్ మొదటిగా నీమ్ అనే నేమ్ని ఇవ్వటం జరిగింది. అంబర్ రియల్లీ, నిజంగా దానికి నీమ్ బాబా ఎస్, అవును. ఇన్ హిందీ మై నేమ్ ఈజ్ నింబ్, హిందీలో మా యొక్క పేరు అంటే మా వేప చెట్టు పేరు వచ్చేసరికి నింబ్. ఇన్ ఇండియా, భారతదేశంలో ఐ హ్యావ్ అదర్ నేమ్స్, భారతదేశంలో వేప చెట్లకి రకరకాల పేర్లు ఉన్నాయంట. అవి ఏంటి ఏంటంటే మనకి 1 by 1 చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి నిమ్ అని చెప్పేసి, నెక్స్ట్ లింబా అని చెప్పేసి, నెక్స్ట్ నిమోరి అని చెప్పేసి, నెక్స్ట్ తర్వాత నింబామోండ్, నెక్స్ట్ నింబే అండ్ నిమో. ఇవన్నీ కూడా భారతదేశంలో నీమ్ ట్రీస్కి అంటే వేప చెట్లకు ఉన్నటువంటి వేరే పేర్లు అనమాట. దానికి అంబర్ ఏమంటుందంటే యు ఆర్ సో వెల్ నోన్, నువ్వు అంటే మీ వేప చెట్లు అందరికీ చాలా బాగా తెలిసినవి. దట్ ఈజ్ వండర్ఫుల్, అది చాలా అద్భుతము. దానికి నీమ్ బాబా ఏమంటున్నారంటే డియర్ అంబర్ వీ బికేమ్ వెల్ నోన్ ఫర్ వాట్ వీ డూ. యాక్చువల్గా చెట్లే కాదు, మనుషులమైన వేరే వాళ్ళు ఎవరైనా సరే మనం చేసే పనులను బట్టి మనం బాగా ఫేమస్ అవుతాము, అందరికీ తెలుస్తాము. పీపుల్ ఫైండ్ అస్ యూజ్ఫుల్ అండ్ దట్ ఈస్ వై దే నో అస్. సో తను ఏం చెప్తుందంటే పీపుల్ ఫైండ్ అస్ యూజ్ఫుల్, మమ్మల్ని జనాలందరూ కూడా మేము వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాము, ఉపయోగకరంగా ఉంటాము అని చెప్పేసి, అండ్ దట్ ఈస్ వై దే నో అస్. కాబట్టి మేమందరికీ చాలా సహాయకారిగా ఉంటాము, ఉపయోగకరంగా ఉంటాం. కాబట్టి వేప చెట్లు అంటే తెలియనటువంటి మనుషులు ఉండరు. సైంటిస్ట్స్ కాల్ అస్ బిట్టర్ గ్రేస్ ఆఫ్ గాడ్. అట్లాగే శాస్త్రవేత్తలు మమ్మల్ని ఏమని పిలుస్తారు అంటే దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి చేదైనటువంటి వరం. వరం అంటేనే గొప్పది, కానీ ఆ వరం ఎలా ఉంటుంది, చేదుగా ఉంటుంది, కానీ అది చాలా మంచిది అని చెప్పేసి శాస్త్రవేత్తలు మనకు పిలుస్తారు. అంటే వేప చెట్టు, వేపాకులు కానీ, నెక్స్ట్ అట్లాగే వేపకాయలు కానీ, వేప చెట్టు యొక్క బెరడు కానీ, కాండం కానీ ఇవన్నీ చేదుగా ఉంటాయి, కానీ అవి మాత్రం మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా మంచివి అనమాట. అందుకని శాస్త్రవేత్తలు ఏమని పిలుస్తారంటే బిట్టర్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు ఇచ్చినటువంటి చేదైన వరము అని చెప్పేసి పిలుస్తారంట. ఇంకా కొద్దిమంది ఏమో నేచర్స్ గిఫ్ట్, వేప చెట్టు అనేది ప్రకృతి ఇచ్చినటువంటి బహుమతి అని చెప్పేసి కొద్దిమంది పిలుస్తారంట. ఎవరికి, టు మ్యాన్, మనిషికి. నెక్స్ట్ అలాగే కొద్దిమంది ఏం పిలుస్తారు అంటే అండ్ క్లీన్లీనెస్ పార్టింగ్, అంటే పరిశుభ్రతను అందించే చెట్టు అని చెప్పేసి, వేప చెట్టుని పరిశుభ్రతను అందించే చెట్టు అని చెప్పేసి కూడా కొద్దిమంది పిలుస్తారు. సమ్ ఈవెన్ కాల్ అస్ మ్యాజిక్ ట్రీ, కొంతమంది అయితే మమ్మల్ని వేప చెట్లని మాయా వృక్షాలు అని కూడా పిలుస్తారు. అండ్ ద ట్రీ ఆఫ్ ద 20th century, ఇంకా కొద్దిమంది అయితే 20వ శతాబ్దానికి చెందినటువంటి గొప్పదైనటువంటి చెట్టు అని కూడా కొద్దిమంది పిలుస్తారంట. ఈ విధంగా వేప చెట్టుకి రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత అంబర్ అడుగుతున్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐ నో దట్ పీపుల్ క్లీన్ దర్ టీత్ విత్ అవర్ ట్విగ్స్.
అలాగే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. నాకు ఒక విషయం తెలుసు. కొంతమంది ప్రజలు వాళ్ళు పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు ఉపయోగిస్తూ ఉంటారు. ట్విగ్స్ అంటే స్మాల్ థిన్ బ్రాంచెస్. సన్నపాటి చిన్నపాటి కొమ్మలనమాట. మీ అందరికి కూడా తెలుసు ఏది వేప పుల్లతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది అని చెప్పేసి. అండ్ ప్రొటెక్ట్ క్లాత్స్ విత్ అవర్ లీవ్స్. అట్లాగే వాళ్ళ యొక్క బట్టల్ని వేప చెట్టు యొక్క ఆకులతో కాపాడుకుంటూ ఉంటారు. సమ్ టైమ్ బ్యాక్, చాలా కాలం క్రితం, వెన్ మై మదర్ హ్యాడ్ మిజిల్స్. మిజిల్స్ అంటే మనకి మీనింగ్ ఇచ్చాడు. మిజిల్స్ అంటే డిసీజ్ విత్ ఫీవర్ అండ్ రెడ్ స్పాట్స్ అండ్ స్కిన్. మన తెలుగులో చెప్పాలంటే అమ్మవారు అని చెప్పేసి అంటాం అనమాట. ఇంతకుముందు నాకు బాగా గుర్తుంది, చాలా కాలం క్రితం నాకు అమ్మవారు వచ్చినప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చాలా కాలం క్రితం వెన్ మై బ్రదర్ హ్యాడ్ ఈ అంబర్ వాళ్ళ యొక్క బ్రదర్ కంట హ్యాడ్ మిజిల్స్, ద డాక్టర్ టోల్డ్ అస్ టు పుట్ నీమ్ లీవ్స్ ఆన్ హిస్ బెడ్. మంచం చుట్టూ కూడా, మంచం మీద మంచం చుట్టూ కూడా అంటే పడుకుంటున్నటువంటి ప్రాంతంలో వేపాకులు ఉంచమని చెప్పేసి డాక్టర్ చెప్పారు. మేక్ హిమ్ లై డౌన్ ఆన్ దెమ్. అట్లాగే వేపాకులు వేసుకుని ఆ వేపాకుల మీద పడుకోమని చెప్పేసి డాక్టర్ ఇచ్చినటువంటి సలహా నాకు ఇప్పటికీ గుర్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై? ఎందుకు డాక్టర్ అలాంటి సలహా ఇచ్చారో నువ్వు నాకు వివరించి చెప్పగలవా అని చెప్పేసి అంబర్ నీమ్ బాబాని అడిగింది. దానికి నీమ్ బాబా ఏం చెప్తున్నారంటే, ద డాక్టర్స్ నో దట్ నీమ్ లీవ్స్ హ్యావ్ కెమికల్ ప్రాపర్టీస్. డాక్టర్స్కి చాలా తెలుసు ఏంటి అంటే వేప చెట్టుకున్నటువంటి వేపాకులకి కెమికల్ ప్రాపర్టీస్, రసాయన సంబంధమైనటువంటి ప్రాపర్టీస్, విలువలు ఉంటాయి అని చెప్పేసి. అవి ఏం చేస్తాయి? దట్ డిస్ట్రాయ్ జెమ్స్. డిస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, జెమ్స్ అంటే క్రిములు. వేపాకులకు ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ క్రిముల్ని నాశనం చేస్తాయి. నెక్స్ట్, మీజిల్స్ కాజ్ ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. ఇచ్చింగ్ మీన్స్ ఫీలింగ్ ద నీడ్ టు స్క్రాచ్. అమ్మవారు వచ్చినప్పుడు ఒంటి మీద ఏం చేస్తాయంటే ఎర్రగా దద్దురు లాంటివి వస్తూ ఉంటాయి. ఆ దద్దురులు ఏం చేస్తాయి? పెద్ద గోకులాగా దురద కారణం అవుతాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు ఒళ్ళంతా గోక్కుంటూ ఉంటారు. కాజింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. అమ్మవారు వచ్చినప్పుడు ఒళ్ళంతా కూడా దురదగా ఉంటుంది. నీమ్ లీవ్స్ గివ్ కంఫర్ట్ అండ్ డు నాట్ అలౌ జెమ్స్ టు బ్రీడ్. బ్రీడ్ అంటే మీనింగ్ ఇచ్చారు మనకి, గ్రో. కాబట్టి ఎప్పుడైతే మనిషి పడుకునే ప్రాంతంలో వేపాకులు వేసుకుని పడుకుంటారో ఈ వేపాకులు ఏం చేస్తాయి? గివ్ కంఫర్ట్, సౌకర్యాన్ని అందిస్తాయి. అండ్ డు నాట్ అలౌ జెమ్స్ టు బ్రీడ్. అట్లాగే ఈ దద్దుర్లకు కారణమైనటువంటి జెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెరిగేలాగా అవి చెయ్యవు, అవి తగ్గిస్తాయి అన్నమాట. నీమ్ లీవ్స్, బార్క్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ ఈవెన్ రూట్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ మెడిసిన్స్ టు క్యూర్ మెనీ డిసీజెస్. అట్లాగే చాలా వ్యాధులు, డిసీజెస్ అంటే వ్యాధులు, చాలా వ్యాధులు నయం చేయడం కోసము వేప చెట్టు యొక్క వేపాకులు, నీమ్ లీవ్స్, బార్క్ చెట్టు యొక్క బెరడు అంటాము, ఫ్లవర్స్ వేప పూలు, నెక్స్ట్ ఫ్రూట్స్ వేపకాయలు, వీటిలన్నిటినీ, అట్లాగే ఈవెన్ రూట్స్ వేప చెట్టుకున్నటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కెన్ బి యూజ్డ్ ఉపయోగిస్తారంట మెడిసిన్స్లో, మందులు తయారు చేయడంలో వేపాకులు, నెక్స్ట్ అట్లాగే వేపకాయలు, వేప చెట్టు యొక్క కాండము, వేప పూలు, నెక్స్ట్ అట్లాగే వేపకాయలు, వీటిలన్నిటినీ, అట్లాగే వేప చెట్టుకున్నటువంటి రూట్స్ కూడా, వేర్లు కూడా ఉపయోగిస్తారు చాలా రకాలైనటువంటి వ్యాధులను నయం చేయడంలో, మందులు తయారు చేయడానికి. దానికి అంబర్ ఏం చెప్తుందంటే, ఎస్ ఐ వన్స్ హ్యాడ్ ఎ కాఫ్ అండ్ ఐ కుడ్ నాట్ బ్రీత్ ప్రాపర్లీ. అవునవును, నాకు బాగా గుర్తుంది, ఒకసారి నాకు బాగా దగ్గు వచ్చింది. ఆ దగ్గు రావడం వల్ల నేను అసలు ఆ శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను. మై గ్రాండ్ మదర్ క్యూర్డ్ మీ విత్ ఎ మెడిసిన్ మేడ్ ఫ్రమ్ నీమ్ బార్క్. అప్పుడు మా గ్రాండ్ మదర్, మా అమ్మ ఏం చేసింది అంటే వేప చెట్టు యొక్క కాండం నుంచి ఒక మెడిసిన్ తయారు చేసి దాంతో నాకు వచ్చినటువంటి దగ్గును నయం చేసింది. అండ్ వెన్ మై ఫాదర్ హ్యాడ్ ఇచ్చింగ్ ఇన్ ద ఐస్. అట్లాగే ఒకసారి మా నాన్నగారికి కంట్లో బాగా కురుపులు లాంటివి అంటే దురద వచ్చినప్పుడు షీ ప్రిపేర్డ్ ఏ కాజల్. కాజల్ అంటే కాటుక అనమాట. తను వేప చెట్టు దాంతో ఒక ఫ్రమ్ నీమ్ ఫ్లవర్స్ వేప పూల నుంచి ఒక కాటుక లాంటి పదార్థాన్ని తయారు చేసింది. విచ్ క్యూర్డ్ హిమ్. ఆ కాటుక లాంటి పదార్థము మా నాన్నగారి కంట్లో వచ్చినటువంటి ఆ దురదని పోగొట్టింది. నీమ్ బాబా, హో లిటిల్ యాంబర్ యు నో సో మచ్. ఓ, నీకు కూడా వేప చెట్టుకు సంబంధించి అంటే మా వల్ల కలిగేటటువంటి చాలా ప్రయోజనాలు నీకు తెలుసు. బట్ రిమెంబర్, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దీస్ రెమెడీస్, ఇప్పుడు మేము చెప్పుకుంటున్నటువంటి అంటే వేపాకుల వల్ల, వేపకాయల వల్ల, వేప చెట్టు వల్ల, నెక్స్ట్ అట్లాగే వేప కాండం వల్ల, నెక్స్ట్ అట్లాగే వేప చెట్టుకున్నటువంటి వేర్ల వల్ల వచ్చే ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వీటిని రెమెడీస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇవి ఆర్ టు బి యూజ్డ్ ఓన్లీ బై పీపుల్ హూ ఆర్ వెల్ ట్రైన్డ్
ఎవరికైతే వీటి పట్ల బాగా అవగాహన ఉందో, ఎలా అయితే వీటిని ఉపయోగించాలో వాళ్ళకి ప్రాసెస్ తెలుస్తుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఉపయోగించాలి. అండ్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వీటిని ఉపయోగించడంలో వాళ్ళకి అనుభవం కూడా కావాలన్నమాట. అంటే ఎలా ఉపయోగించాలో తెలియకుండా ఎలా పడితే అలా ఉపయోగిస్తే ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకనే వీటి గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు, వీటి గురించి ఇంతకుముందు ఉపయోగించిన వాళ్ళు, ఎలా ఉపయోగించాలో తెలిసిన వాళ్ళు మాత్రమే వీటిని ఉపయోగించాలి అని చెప్పేసి నీమ్ బాబా అంబర్కి చెప్తున్నారు. దానికి అంబర్, ఎస్ ఐ విల్, నేను కూడా తప్పకుండా. టెల్ మీ నీమ్ బాబా, ఈజ్ దేర్ ఎనీ యూజ్ ఆఫ్ నీమ్ ఫర్ ద ఫార్మర్స్? సరే, ఇప్పటి వరకు కూడా మనుషులకు వచ్చేటటువంటి జబ్బులకి సంబంధించి వేపాకు, నెక్స్ట్ వేపకాయలు, వేప చెట్టు వీటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు చెప్పావు. మరి ఈ వేప చెట్టు వల్ల రైతులకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, అవి చెప్పవా అని చెప్పేసి అంబర్ అడిగింది. దానికి నీమ్ బాబా, ఎస్, మనుషులకి వచ్చే జబ్బులకే కాదు, రైతులకు కూడా వేప చెట్టు వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఇఫ్ ద పౌడర్ ఆఫ్ ద నీమ్ సీడ్స్, ఈ వేపకాయల నుంచి పౌడర్ అంటే మెత్తగా నూరినటువంటిది అనమాట, మిశ్రమం అనమాట. ఈ వేప విత్తనాల నుంచి తయారు చేసినటువంటి పౌడర్ని ఈజ్ మిక్స్డ్ ఇన్ వాటర్, నీళ్ళల్లో కలిపి, అండ్ స్ప్రేడ్ ఆన్ ప్లాంట్స్, పొలంలో ఉన్నటువంటి మొక్కల మీద, అండ్ ట్రీస్, చెట్ల మీద కనుక జల్లితే ఏం జరుగుతుందంటే దెన్ లోకస్ట్ అంటే మిడతల దండు అనమాట. ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ద డ్యామేజ్ క్రాప్స్, ఇవి ఏం చేస్తూ ఉంటాయి, మిడతలు పెద్ద పెద్ద గుంపులుగా చేతికి వచ్చినటువంటి పంటల మీద దాడి చేసి ఆ పంటను అంతా తినేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి సందర్భంలో ఈ నీమ్ సీడ్స్ నుంచి తయారు చేసినటువంటి పౌడర్ని వాటర్లో కలిపి ఈ మొక్కల మీద, నెక్స్ట్ అట్లాగే చెట్ల మీద కనుక జల్లితేనంట డోంట్ ఈట్ దెమ్, వాటిని ఈ మిడతలు తినవంట. ఇఫ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైస్ ఫీల్డ్స్, అట్లాగే వరి పొలాల్లో ఈ వీటిని కనుక ఉపయోగిస్తే వేర్ వాటర్ రిమైన్స్ స్టాండింగ్, కొన్నిసార్లు అనుకోకుండా రైస్ ఫీల్డ్స్లో ఏమని జరుగుతుంది అంటే వాటర్ అంటే నీరు అక్కడే అలా నిలిచిపోతుందన్నమాట. అలా నిలిచిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ స్టాప్స్ మస్కిటో బ్రీడింగ్. అలా నిలిచిపోయి అంటే వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు అక్కడ మస్కిటోస్ ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దోమలు ఉండటం, దోమలు గుడ్లు పెట్టడం, వాటి నుంచి ఇంకా కొన్ని రావటం అట్లా. సో ఈ వాటర్ని కనుక అలా నిలిచిపోయినటువంటి వాటర్లో కనుక వేపకాయల పౌడర్ని నీటిలో కలిపి అక్కడ పిచికారీ చేస్తే ఇట్ స్టాప్స్ మస్కిటో బ్రీడింగ్, దోమలు పెరక్కోకుండా వాటిని ఆపుతుందంట. అండ్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ క్రాప్ ఈల్డ్, అట్లా ఈల్డ్ అంటే దిగుబడి అనమాట. అట్లాగే రైస్ ఫీల్డ్కి సంబంధించి రైస్ యొక్క దిగుబడి పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో సేవ్స్ ద క్రాప్ ఫ్రమ్ టెర్మైట్స్, అట్లాగే ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆపకాయలు ఆ పౌడర్ని ఇంకా వేటి నుంచి కూడా అది కాపాడుతుందంటే ఇట్ ఆల్సో సేవ్స్ ద క్రాప్ ఫ్రమ్ టెర్మైట్స్ అంటే చెద పురుగులు అంటాం అనమాట. ఇన్సెక్ట్స్ ద డ్యామేజ్ వుడ్ అండ్ బిల్డింగ్స్, భవనాలని, కలపని వీటిని డ్యామేజ్ చేసేవన్నమాట. వీటి నుంచి కూడా పంటల్ని ఇవి కాపాడుతుంది. విచ్ ఈట్ రూట్స్ ఆఫ్ ద క్రాప్, ఇవి ఏం చేస్తాయి, ఈ చెద పురుగులు పంటల యొక్క రూట్స్, వేర్లను తింటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇట్ ఆల్సో స్టాప్స్ బ్రీడింగ్ ఆఫ్ అదర్ ఇన్సెక్ట్స్ దట్ ఈట్ క్రాప్స్, అట్లాగే ఇవి పంటలు తినేటటువంటి వేరే కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పెరుగుదల, వాటి కుటుంబం, వాటి సంతతి ఏదైతే ఉందో ఆ సంతతిని కూడా ఇది ఆపుతుంది. సో అంటే వేపకాయల నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మిశ్రమాన్ని వాటర్లో కలిపి ఇలా కనుక స్ప్రే చేస్తే మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి రైతులకి అని చెప్పేసి నీమ్ బాబా చెప్పింది. దానికి అంబర్ ఏమంటుందంటే దట్ మీన్స్, దాని అర్థము, ఇఫ్ వీ పుట్ ద పౌడర్ ఆఫ్ నీమ్ సీడ్స్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్, స్టాగ్నెంట్ అంటే మనకి మీనింగ్ ఇచ్చారు, నాట్ ఫ్లోయింగ్ వాటర్, ఒకచోట ఆగిపోయి కదలకుండా ఒకచోట అలా నిల్వ ఉన్నటువంటి వాటర్లో కనుక మనము ఈ వేప విత్తనాల నుంచి తయారు చేసినటువంటి మిశ్రమాన్ని కలిపి కనుక వేస్తే అరౌండ్ అవర్ హోమ్స్, మన ఇంటి చుట్టుపక్కల మస్కిటోస్ ఆ మిశ్రమాన్ని కనుక నిల్వ ఉన్నటువంటి నీరులో కనుక జల్లితే ఏం జరుగుతుందో మనకి ఇక్కడ అంబర్ కూడా చెప్తుంది. సో మస్కిటోస్, దోమలు ఏవైతే ఉన్నాయో ఓంట్ బ్రీడ్ ఇన్ దెమ్, వాటిలో మస్కిటోస్, దోమలు గుడ్లు పెట్టడము, వాటి సంతతి పెరగడం జరగదన్నమాట. దిస్ మస్ట్ బి ఏ కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్, గుడ్ అవుట్కమ్ ఇన్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్, అంటే తక్కువ అమౌంట్ ఉపయోగించుకొని మనం ఎక్కువ అవుట్కమ్, దిగుబడి పొందడం లాంటి అనమాట, అంటే ఎక్కువ ఫలితాన్ని పొందడము. సో ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు స్టాప్ మస్కిటోస్ ఫ్రమ్ బ్రీడింగ్. దోమలు వాటి సంఖ్య పెరక్కోకుండా ఉండడానికి ఇది చాలా అతి తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి పని కదా. ప్లీజ్ టెల్ మీ అదర్ యూజెస్ ఆఫ్ నీమ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో నీమ్ బాబా అట్లాగే ఈ యొక్క
వేప చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు మనిషి యొక్క డైలీ లైఫ్లో ఇంకేమేం ప్రయోజనాలు కలుగుతాయో చెప్పవా అని చెప్పేసి అంబర్ అనేసరికి నీమ్ బాబా ఆఫ్ కోర్స్ తప్పకుండా చెప్తాను. పీపుల్ సేవ్ దేర్ స్టోర్డ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్ బై యాడింగ్ నీమ్ సీడ్ పౌడర్ టు దమ్. అట్లాగే రైతులు వరి పంట చేతికొచ్చిన తర్వాత ధాన్యాలు ఏం చేస్తూ ఉంటారు, గోడౌన్స్లో నిల్వ చేస్తూ ఉంటారనమాట. అలాంటి సందర్భంలో వాటికి యాడింగ్ నీమ్ సీడ్ పౌడర్, ఈ వేప విత్తనాల నుంచి తీసినటువంటి పౌడర్ని కనుక వాటికి యాడ్ చేస్తే ఇన్సెక్ట్స్, కీటకాలు ఏవైతే ఉన్నాయో ఆ కీటకాలు వచ్చి ధాన్యాన్ని తినటము, కొరకటము, నాశనం చేయడం నుంచి కాపాడుకోవచ్చు. నీమ్ ఆయిల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ సోప్స్ అండ్ టూత్ పేస్ట్. అట్లాగే వేప చెట్టు నుంచి తయారు చేసినటువంటి వేప నూనెతో సబ్బులు తయారు చేస్తారంట. అట్లాగే టూత్ పేస్ట్లు కూడా తయారు చేస్తారంట. ఫర్నిచర్ మేడ్ ఫ్రమ్ నీమ్ వుడ్ ఈజ్ నాట్ ఈటెన్ బై టెర్మైట్స్. అట్లాగే ఫర్నిచర్ అంటే ఇంట్లో ఉన్నటువంటి కుర్చీలు, టేబుల్స్, ఇలాంటి వాటిని మనం ఫర్నిచర్ అంటాం. మంచాలు, ఇలాంటి వాటిని వేప మొద్దులతో తయారు చేసినటువంటి ఫర్నిచర్ని మనం చెప్పుకున్నటువంటి చెదపురుగులు ఏవైతే ఉన్నాయో ఆ చెదపురుగులు తినవంట. నీమ్ ఆల్సో ప్యూరిఫైస్ ద ఎయిర్. అట్లాగే వేప చెట్టు గాలిలో ప్యూరిఫైస్, రిమూవ్ హార్మ్ఫుల్ పార్టికల్స్. గాలిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి క్రిముల్ని ఈ వేప చెట్టు ప్యూరిఫై చేస్తుంది, అంటే తొలగిస్తుంది. దేర్ ఆర్ మెనీ క్వాలిటీస్ యెట్ టు బి డిస్కవర్డ్. అట్లాగే వేప చెట్టుకు సంబంధించి వేప చెట్టు వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు, లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి కనుక్కోవాల్సినవి. విల్ యూ డిస్కవర్ దెమ్ వెన్ యూ గ్రో అప్. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవు కదా, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటావు, పెరిగి పెద్ద అయిన తర్వాత వేప చెట్టు వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలని ఇంకా నువ్వు కనుక్కుంటావా అని చెప్పేసి నీమ్ బాబా అంబర్ని అడిగేసరికి, ఎస్ నీమ్ బాబా, ఐ విల్, నేను తప్పకుండా కనుక్కుంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ టైం టుడే. ఈరోజు నీ సమయాన్ని, నీ విలువైనటువంటి సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి అంబర్ చెప్పేసరికి నీమ్ బాబా బ్లెస్ యూ మై చైల్డ్, తనని బ్లెస్ చేశాడనమాట. సో ఈ విధంగా అంబర్ అనేటువంటి ఒక చిన్న పాప మెడిసినల్ ప్లాంట్ అయినటువంటి నీమ్ ట్రీ వల్ల ఫార్మర్స్కి, డైలీ లైఫ్లో మనుషులకి, నెక్స్ట్ అట్లాగే వాటితో వచ్చేటటువంటి రకరకాల ఉపయోగాల గురించి మనకి క్లియర్గా ఈ పాఠంలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నీమ్ బాబా అనే పాఠం ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.